బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ దగ్గరలో ఘోరం జరిగింది. రైలు ఢీకొని తల్లి ఇద్దరు పిల్లలు దుర్మరణం పాలయ్యారు. పిల్లలతో కలిసి తల్లి మరణానికి పాల్పడినట్లుగా నిర్ధారణకు వచ్చారు. మృతులు కోటబొమ్మాళి మండలం చలమయ్యపేటకు చెందిన వారుగా గుర్తించారు. గేదెల పూజ పిల్లలు కుశాంత్ దీక్షితిగా గుర్తించారు. పూజ మరణానికి భర్త వెంకట్రావు ఆడపడుచుల వేధింపులే కారణమంటూ ప్రాథమికంగా తెలుస్తోంది. ముగ్గురు మృతికి అల్లుడే కారణమంటూ పూజ తల్లిదండ్రులు ఇప్పుడు ఆరోపించడం జరుగుతోంది. విషయం తెలిసినా ఇంతవరకు వెంకట్రావు హాస్పిటల్కి రాలేదంటూ ఉన్నారు బంధువులు. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. గుండెలు పగిలేలా ఏడుస్తుంది ఆ కుటుంబం. ముఖ్యంగా ఆ తల్లి తన బిడ్డకు ఘనంగా పెళ్లి చేశాము, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు, కాపురం సజావుగా జరుగుతోంది అని చెప్పి మురిసిపోయింది ఆ కుటుంబం. కానీ ఇంతలోనే విషాదం ఆ ఇంటిని చుట్టుముట్టేసింది. కూతురు ప్రాణాలు తీసేసింది. ఏ కష్టం వచ్చిందో ఆ తల్లికి, ఏ కష్టం వచ్చిందో ఆ మహిళకి. తన పిల్లలతో కలిసి మరణానికి పాల్పడింది అనేది ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం. రైలు ఢీకొని తల్లి ఇద్దరు పిల్లలు దుర్మరణం పాలయ్యారు. పిల్లలతో కలిసి తల్లి మరణానికి పాల్పడినట్లుగా నిర్ధారణకు వచ్చారు పోలీసులు. మృతులు కోటబొమ్మాళి గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. కోటబొమ్మాళి మండలం చలమయ్యపేటకు చెందినవాడిగా గుర్తించారు. గేదెల పూజ పిల్లలు కుశాంత్ దీక్షితగా గుర్తించారు. పూజ మరణానికి భర్త వెంకట్రావు ఆడపడుచుల వేధింపులే కారణమంటూ ప్రస్తుతం తెలుస్తోంది. ముగ్గురు మృతికి అల్లుడే కారణమంటూ ఉన్నారు పూజ తల్లిదండ్రులు. విషయం తెలిసిన ఇంతవరకు వెంకట్రావు రాలేదంటూ, హాస్పిటల్కి కూడా రాలేదంటూ ఆ కుటుంబం ఆరోపిస్తోంది. అసలు ఏం జరుగుతుంది, ఆ కుటుంబం ఏమంటూ ఉంది, ఆ ఘటనా ప్రదేశానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అది తలుచుకొని ఆ కుటుంబం గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంది. ఒకసారి ఆ కుటుంబం ఆ ఆవేదన మనం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సున్నాదేవి లైన్ నా కన్నూరు ఇంటికాడ నా బాగాలో పెళ్లి చనిపోయింది 6 మాసాలు. ఫ్యామిలీ సర్టిఫికెట్ కాలేదని ఉద్దేశపరం సర్పంచ్ గారు తెలియదు. సర్పంచ్ గారి నుంచి వచ్చి ఫోన్ చేస్తే ఫోన్ తీయలేదునైనా. నిన్న తెల్లగారు ఫోన్ చేసినారు. ఎప్పుడు గొడవేనా అంటే ఫోన్ కట్ చేసినాడు. నేను పెద్ద స్కేప్ వేసినాడు. నాకు కొట్టినాడో తిట్టినాడో నా కళ్ళు కనమాడలేదు. అల్లుకు నీకు వచ్చి వెళ్ళి ఒక గంట ఫోన్ పెడితే 12 కాని ఫోన్ చేసినాడు. ఫోన్లు చేస్తే బాణపడు వెళ్ళిపోయిందని చెప్పినాడు. నా ఎక్కడికి ఫోన్ చేస్తాడు. తర్వాత బాణపడు నా బాబుపాడులో ఉంది. దానికి ఫోన్ చేసినమ్మా పూజ వచ్చింది, అమ్మమ్మ రాలేదని అక్కడ తాళాలు వద్దమ్మమ్మ పూజ రాలేదు అడుగుతున్నప్పటి నుంచి అందరూ ఫోన్ చేస్తారు. 3 అయిపోయింది. అలా పోసుకొని వ్యక్తి అన్నింటిగా తీసేది అయిపోయింది. డోర్ కొట్టినాను. డోర్ కొడితే అన్నాడు ఏంటి వర్గానికి వచ్చిన పిల్లలు పిల్లలు నాకు అడిగితే కదా నేను చెప్తాను, నీ ఇంట్లో ఉంచుకొని నాకు పిల్లలకి ఆడుతున్నావు, నీ ఉంచుకొని రేమాలు ఆడుతున్నావు అన్నాడు. పిల్లలకు ఉంచుకొని రేమాలు ఆడి కర్మ నాకు లేదు. నేను 9 మాసాలు పెంచినాను, సమాధాన పడేది పెంచినాను, నాకేం పొరపాటు లేదురా నాయన. నాకు పచ్చిట్లు అన్నైనా నీ కూతురిని ఇంటికి తీసుకుని వెళ్ళిపోమంటే పెళ్లి చేసింది. నాకు అందరు ఇంట్లో ఉంచుకోవడానికి, అందరు ఇంట్లో ఉంచడానికి నాయన చెప్పు. అందరు ఇంట్లో ఉండాలి కానీ అందరు పచ్చిట్లు ఏంటి కారణం? ప్రతి గొడవలు ఎందుకు వస్తాయి? ఏ కారణం వల్ల వచ్చాయి? ఒక ముసలిదారి ఉన్నది నాయన. ఆ ముసలిదారి వల్ల ఈ గొడవలు. ఎవరు ముసలి? అలా అలా ఇప్పుడు అలా ఆయన వాళ్ళ అమ్మ. ఆ ముసలిదాయి 3 ఆడపడుచులు ఉన్నారు. ఆ 3 ఆడపడుచులు ఆ ముసలిదాయే నా కూతురికి నాశ చేసినారు. ఆడపడుచులు ఆ ఊర్లో ఉంటారా? అది ఊర్లోకి దాయి ఉన్నది, శ్రీకాకుళంలోకి దాయి ఉంది. పూలతో చేసి అనిపించాను. విజయవాడ పెద్ద ఉంటుంది. పక్కకి వెళ్ళాడ్రా నాయన. మీ పాప ఏమైనా మీకు ఫోన్ చేసి చెప్పిందా గొడవ పెట్టవుతుందని? అమ్మ ఫోన్ ప్రతి చుట్ల రేగనేది నాకు చెప్పింది. అమ్మ ఆడపిల్లలు ఉండడానికి గొడవలు వస్తే చచ్చిపోవాలమ్మా నేను అన్నాను. నేను ఎంత చచ్చిపోతానమ్మా నాకు ఇలా ఉంచడం లేదు అన్నది నాయన. ఎంతమంది పిల్లమ్మ నీకు? ఈవిడికి ఎంతమంది పిల్లలు? ఇద్దరేనా? మీ పేరేంటి? మీ పేరు? ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్.
ఆ తల్లి ఆవేదన చూస్తూ ఉన్నారుగా. ఆ కుటుంబం అంటోంది ఒకటి, ఆ ఇంట్లో వాళ్ళే, ఆ కుటుంబ సభ్యులే, మరి ముఖ్యంగా ఆడపడుచుల అంశాన్ని ఆమె తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. ఇద్దరు ఆడపడుచున్నారు, వాళ్ళ వల్లే ఇంతటి దారుణం జరిగింది, తన కూతురు మరణానికి పాల్పడేటట్లు చేసింది అనేది ఒక కారణంగా చెప్తూ ఉన్నారు ఆ తల్లి. ఇది ఆరోపణేనా, వాస్తవమా, లేకపోతే ఇంకా ఇతరతర కారణాలు ఏమైనా ఉన్నాయా? కేసు ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఎటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి, డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి సత్యనాయుడు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నేను శ్రీకాకుళం వెళ్తాను అప్డేట్స్ తెలుసుకోవడానికి. సత్యనాయుడు, ప్రస్తుతం ఆ మృతురాలి తల్లి ఆరోపిస్తున్న ఆరోపణలకు సంబంధించి ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి అంశాలు బయటపడుతూ ఉన్నాయి? అసలు ప్రధాన కారణం ఏంటి? ప్రాథమికంగా విచారణలో ఎటువంటి అంశాలు బయటపడుతూ ఉన్నాయి? సచిన్, చూస్తే కనుక పలాస మండలం తాళపత్రి గ్రామ శివార్లలోని రైల్వే ట్రాక్ పై 3 మృతదేహాలు పడి ఉన్న విషయాన్ని తాళపత్రి గ్రామస్తులు గ్రహించారు. తెల్లవారుజామున ఒక వివాహిత, 2 చిన్నారుల మృతదేహం చెల్లాచెదురుగా పడి ఉన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి గ్రామస్తులు రైల్వే పోలీసులు సమాచారం ఇచ్చారు. అప్పట్లోగా వారు ఆ మృతదేహాలు ఎవరివి అన్నటువంటి సస్పెక్షన్ నెలకొన్న నేపథ్యంలో రైల్వే శాఖ అధికారులతో పాటు పోలీసులు కూడా ఆ మృతదేహాలు పోస్ట్ మార్టం నిమిత్తమై పలాస తరలించిన క్రమంలో కోటబొమ్మాలి మండలం తెలమయ్యపేట గ్రామానికి చెందిన గేదెల వెంకట్రావుకు, సంతబొమ్మాలి మండలం భావనపాడుకు చెందినటువంటి గేదెల పూజకు 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరి వివాహ అనంతరం తన విధి నిర్వహణలో భాగంగా ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నారు. వారికి 2 పిల్లలు కూడా ఉన్నారు, కుశాంత్ అదేవిధంగా దీక్షిత్. వీళ్ళిద్దరి విషయంలో మాత్రం తండ్రి గత 3 ఏళ్లుగా పిల్లలు కుటుంబానికి సంబంధించిన బాగోగులు చూడకుండా నిర్లక్ష్యం చేయడంతో పాటు అనిత్యం మద్యం సేవించి రావడం, అదేవిధంగా పేకాటకు బానిస కావడం, ఈ పరిణామాలే కాకుండా ఓవైపు అత్త ఆడపడుచుల వేధింపులు. ఈ రోజు మాత్రం పూజ విషయంలో తనకొచ్చిన కష్టాన్ని తల్లిదండ్రులకు చెప్పుకోవాలా వద్దా అన్నటువంటి మదనపాటు ఆమె గుర్చేసింది. 3 ఏళ్లుగా తల్లి వద్దే ఉన్నటువంటి పూజ మాత్రం తన భర్త వేధింపులు ఓవైపు అయితే, మరోవైపు అత్త ఆడపడుచులు వేధింపులు తాళలేక అసలు పలాస ఎందుకు ఆమె వెళ్ళింది అన్నటువంటి ప్రశ్న తలెత్తుంది. ఎందుకంటే సంతబొమ్మాల మండలం భావనపాడుకి చెందినటువంటి పూజకి పలాసలు ఎవరైనా బంధువులు ఉన్నారా, లేకుంటే పిల్లలు కనుక అనాథలు అవుతారో ఉద్దేశంలో పిల్లల్ని తీసుకొని ఈ తనువును సాధించుకునేందుకు తాళపత్రి గ్రామానికి చివరిలోని రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యకు పాల్పడ్డారన్న ప్రశ్న కూడా తలెత్తింది. ఎందుకంటే ఆమెకి అది కొత్త ప్రాంతం కావడం, అటువైపు వెళ్లాల్సిన అవసరం లేదు. సంతబొమ్మాల సమీపంలో కూడా కోటబొమ్మాల రైల్వే ట్రాక్ ఉంది, అక్కడ కూడాను ఆమె ఆత్మహత్యకు పాల్పడాలనుకుంటే అవకాశం ఉంది. కానీ ఆమె పలాస మండలం తాళపత్రి గ్రామం వరకు వెళ్ళింది అని అంటే ఆమెకి అక్కడికి తీసుకెళ్లి ఎవరైనా ఆత్మహత్యారా, లేకుంటే కనుక వాళ్ళే వెళ్ళి ఆత్మహత్య పాల్పడ్డారన్నటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జిఆర్పి పోలీసులు మాత్రం వాళ్ళు ఏ ప్రదేశం నుండి వచ్చారు, అంటే NH-16 నుంచి అక్కడికి రావాలనుకుంటే లూప్ ఏరియాలోకి వెళ్ళాలి, కొత్త ప్రాంతం. ఆ కొత్త ప్రాంతానికి సంతబొమ్మాలి మండలం భావనపాడుకి చెందిన గేదెల పూజ ఈ 2 చిన్నారులు పట్టుకొని తెల్లవారుజాము సరికి అక్కడికి చేరుంటుందా, లేకపోతే గత రాత్రే ఈమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందా అన్న కోణంలో కూడా లోకల్ పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. కేవలం అత్త ఆడపడుచుల వేధింపులే కాకుండా భర్త 3 ఏళ్లుగా పిల్లల్ని భార్యని విడిచిపెట్టడంతో కన్నవారికి భారం కాకూడదనే ఉద్దేశంతో ఆమె తీసుకునే నిర్ణయమే ఈ రోజు పిల్లలతో సైతం ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి దోహదపడిందని చెప్పుకో. కాకపోతే ఆ ప్రదేశంలో ఆమె ఆత్మహత్య చేసుకునే అవకాశం మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా లేకపోలేదు. ఎందుకంటే సారీ ఫర్ ది ఇంటరప్షన్ సత్యనాయుడు, మీరు అంటూ ఉన్నారు మరణానికి పాల్పడే అవకాశం అక్కడ లేదు అని చెప్పి అంటున్నారు కదా. ఇక్కడ క్వశ్చన్ రైజ్ అంటే 2 క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, గతంలో ఇటువంటి ప్రయత్నాలు ఏమైనా ఆ ఆడపిల్ల అంటే ఆ ఆడబిడ్డ చేసిందా? ఇక కంటిన్యూటీలో 2 క్వశ్చన్ ఏంటంటే, తను ఒకవేళ మరణానికి పాల్పడే అవకాశం అక్కడ లేకపోతే భర్త కావచ్చు, లేకపోతే ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా పాత్ర ఉందా అనే కోణంలో తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఆ మృతురాలి బంధువులు కావచ్చు అంటూ ఉన్నారు. ఈ ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. ఎందుకు అని అంటే, ప్రస్తుతం పలాసలోనే ఉన్నటువంటి భర్త వెంకటరమణ మృతదేహాలను హాస్పిటల్కి తెచ్చిన తర్వాత అక్కడికి రాకపోవడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? వాళ్ళు చనిపోతారని ముందే తెలిసి ఆయన పలాసలో ఉన్నాడా, లేకపోతే మృతదేహాలు వచ్చిన పలాసలో ఎలా ప్రత్యక్షమయ్యాడు? ఆయన యాక్చువల్ గా విజయవాడలో విధి నిర్వహణలో భాగంగా ఎలక్ట్రీషియన్ గా ఉన్నటువంటి వెంకట్రావు ఎప్పుడు వచ్చాడు, వచ్చిన తర్వాత పిల్లలు ఎక్కడున్నారు, భార్య ఎక్కడుందని వారి యోగక్షేమాలు తెలుసుకోలేనటువంటి ఆయన పలాసలో ఎలా ప్రత్యక్షం అయ్యాడు? అత్త కూడా పలాసలోనే భర్త ఉన్నాడు, తన భార్య పిల్లలు చనిపోయిన విషయం తెలిసి కూడా హాస్పిటల్కి రాలేదు అని ఆరోపిస్తుందంటే కంపల్సరీ దీని వెనక మాత్రం పెద్ద మిస్టేక్ ఉంది. ఎందుకంటే భౌగోళికం చూసుకుంటే కనుక
చేతన పూజ భార్య ఎవరైతే ఉందో కన్నవారింటిలో సంతబొమ్మ భావనపాడులో ఉన్నారు. భావనపాడుకి కోటబొమ్మ రైల్వే స్టేషన్ కూటువే దూరం ఉంది. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటే ఆ రైల్వే ట్రాక్ అనువైన ప్రదేశం. అక్కడి నుండి సుమారు 25 నుండి 30 కిలోమీటర్లు జర్నీ చేసి పలాస మండలం తాళపత్రి గ్రామం వరకు ఆమె రావడానికి కారణం ఏంటి? ఆమెను అక్కడ ఆ పిల్లల్ని ఆమెను తెచ్చి ఎవరైనా ఆత్మహత్య రైల్వే ట్రాక్ మీద పడేశారా, లేకపోతే వీళ్ళే బన్మన్మన్నానికి పాల్పడడానికి ఆస్కారాలు అయితే ఏ కోశాలు లేవు. కానీ ఈ అనుమానాలు తలెత్తడానికి భర్త వెంకటరమణ పలాసలోనే ఉన్నాడన్న విషయాన్ని అత్త నిర్ధారించడం ఇదంతా పెద్ద మిస్టేక్ దాగుందని చెప్పుకోవచ్చు. పోలీసుల దర్యాప్తులు మాత్రం మొదట ఎక్కడైతే చెల్లాచెదురై పన్నెండు మృతదేహాలను తీసుకెళ్ళడానికి వచ్చిన రైల్వే పోలీసులు కానీ స్థానిక పోలీసులు వాళ్ళు ఎవరు అని గుర్తించడానికి కూడా టైం పట్టింది. అనంతరం మాత్రం వారికి దగ్గర ఉన్నటువంటి వాళ్ళ ఆధారాలు బేస్ చేసుకుని వాళ్ళు పలానా అంటే సంతబొమ్మల మండలం బావనపాడుకు చెందిన గేదెను పూజగా గుర్తించారు. ఆయన భర్తను కూడా ఐడెంటిఫై చేశారు. ఆయన భర్త పలాసలో ఉన్నారనే విషయం అత్త గమనించి ఈ విషయాన్ని లేవనెత్తింది. కేవలం ఆ భర్త నిర్లక్ష్యం కారణంగానే ఈ రోజు భార్య పిల్లలు ఇద్దరు కూడాను ఆత్మహత్యకు పాల్పడేందుకు గనక ప్రేరేపితులైతే వారు నివాసం ఉంటున్నటువంటి సంతబొమ్మల మండి బావనపాడు సమీపంలో రైల్వే ట్రాక్ ని బేస్ చేసుకుని ఉండాలి. కానీ ఇంత దూరం వెళ్ళి రైల్వే ట్రాక్ కింద పడి ఆత్మహత్య చేసుకుంటుందా అన్నటువంటి ప్రశ్న తలెత్తున్న నేపథ్యంలో గతంలో కూడా ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పినప్పుడు కూడా వారు మాత్రం వారికి ఉన్న దాంట్లో కూతుర్ని మనవల్ని పరిరక్షించుకోవడానికి చేసిన ప్రయత్నం భర్త పూర్తిగా 3 ఏళ్లుగా భార్య పిల్లల్ని విడిచిపెట్టి వారి బాగోగులు కూడా పట్టించుకోకుండా ఎక్కడ ఉన్నారా లేదా అనే విషయాన్ని కూడా ఆరా తీయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి మాత్రం భార్య పూజ మాత్రం తీవ్ర మదనపాటు గురించి కన్నవారి ఇంటి దగ్గర ఉండి వారికి భావన కాకుండా ఉండేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఎత్తగాలకి. ఎందుకంటే భర్త ఉండి కూడా పిల్లలు అనాథలుగా ఉన్నారు, వారి చదువులు ఎలా సాగాలో తెలియదు. అదే తల్లిదండ్రులకి ఎన్నాళ్ళు భారం అవుతున్న పూజ కూడా ఒక మనోవ్యాధికి గురవుతుంది. ఇది కాకుండా అత్త ఆడపడుచుల వేధింపులు ఈ పరిణామాలు ఇక్కడ ఈ పాయింట్ కి వస్తున్నాను. అంటే తల్లి కూడా మాట్లాడుతూ ఆడపడుచులు కూడా 2 ఆడపడుచులు ఉన్నారు అంటున్నారు. సబ్జెక్ట్ ద కరెక్షన్ హియర్ అగైన్. అయితే ఈ ఆడపడుచును ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారా, విచారిస్తూ ఉన్నారా, అత్తను కూడా విచారిస్తూ ఉన్నారా, లేకపోతే వాళ్ళు కూడా పరారీలో ఉన్నారా సత్యనాయుడు? అంటే ఇప్పుడు తల్లి ఆరోపణలు బేస్ చేసుకుని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అత్తపై అదేవిధంగా భర్త అత్త ఆడపడుచుల మీద కేసు అయితే నమోదు చేస్తారు. దీనికి సంబంధించిన తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదులో వారి తాలూకు పెద్ద మనుషులు ఎవరైనా ఇంతకు ముందు తగు ఎక్కడైనా కూడా పంచాయతీ ఏర్పాటు చేశారా, ఆ పంచాయతీలో వారి డిమాండ్లు ఏమైనా చెప్పారా, ఈ కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తారు. ఎందుకంటే ఒక ఆరోపణ చేసే ఉందో అందులో వారి పూర్వపరాలు కూడా తెలుసుకోవాల్సింది. ఎందుకంటే అదనపు కట్నం కోసం వేధించారా, లేకపోతే ఇంట్లో భర్త లేని సమయం చూసి ఈమె ఏమైనా మానసికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నం చేస్తున్నారా, ఏం ఆశించి ఆమెను ఇంతలా బాధిస్తున్నారనే విషయంలో పోలీసులు మాత్రం ఆరాధిస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం అత్త ఆడపడుచుల పరారులో ఉన్నాడు, భర్త మాత్రం పలాసలోనే తిరుగుతున్నాడని తెలిసినటువంటి అత్త మాత్రం ఆ కుటుంబ సభ్యులందరూ కూడా భర్తను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే పలాస మండలం శివార్లో తాళపత్ర గ్రామం వద్ద వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి అనువైన ప్రదేశం అయితే కాదు అని మాత్రం ప్రతి ఒక్కరు కూడా అంటే నమ్మపలికే పరిస్థితి ఉంది. ఎందుకంటే వీళ్ళు నివాసం ఉంటున్నట్టు భావనపాడు గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామానికి కూటువే దూరంలోనే రైల్వే ట్రాక్ ఉంది. అక్కడ వదిలేసి 30 కిలోమీటర్ల దూరంలో పలాస దగ్గర తాళపత్ర గ్రామానికి రైల్వే ట్రాక్ ఎందుకు వెళ్ళారు? వాళ్ళకి అసలు ఆ దారి తెలుసా? అది కొత్త ప్రదేశం. అక్కడ వీళ్ళకి ఎవరైనా బంధువులు ఉన్నారా? ఆ బంధువులు ఇంటి ఆవాసం ఉండి తెల్లవారుజామున వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. లేదనుకుంటే వీళ్ళు ఎవరైనా కూడాను హతమార్చేందుకు ఆ రైల్వే ట్రాక్ ని వేదిక చేసుకున్నారనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఎందుకంటే భర్త పలాసలో అందుబాటులో ఉండడం ఉన్న నేపథ్యంలో హాస్పిటల్లో మృతదేహాలు ఉన్నా కూడా అక్కడ చూడడానికి రాకపోవడం, అత్త చేసినట్టు ఆరోపణలు, ఇవన్నింటినీ పరిధి తీసుకున్నటువంటి రైల్వే పోలీసులు లోకల్ పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం భర్తను కనుక అదుపులో తీసుకొని విచారించినట్టయితే అసలు వాస్తవాలు ఏంటనేది బాహ్య ప్రపంచం తెలిసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆమె కూడా కనీసం ఏదైనా సూసైడ్ నోట్ రాయడం కానీ లేకపోతే ఇతరత్ర ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడడం కానీ ఇటువంటి ఏ క్లూ లేని నేపథ్యంలో ఆ కొత్త ప్రాంతానికి తన 2 పిల్లల్ని తీసుకుని పూజ ఆత్మహత్య చేసుకుంది అనడానికి మాత్రం ఎటువంటి ఆస్కారం మాత్రం తలుచు మీద కనిపించట్లేదు. వారిని మాత్రం ఎవరో హతమార్చి ఆ రైల్వే ట్రాక్ మీద పడేసినట్టు మాత్రం స్పష్టం అవుతుంది. ఎందుకంటే ఆ చీకట్లో ఆ కొత్త ప్రదేశంలో మహిళ 2 చిన్నపిల్లల్ని తీసుకొని ఆ రిమోట్ ఏరియాలోకి వెళ్ళడం అసాధ్యం. అటువంటి పరిస్థితుల్లో ఈ అత్తిచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు మాత్రం లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
భావనపాడు గ్రామానికి చెందినటువంటి పూజ ఆత్మహత్య ఆ గ్రామంలో మాత్రం విషాదాలు అనుకున్నాయి. అదేవిధంగా చలమైపేటకు చెందినటువంటి వెంకట్రావు వైఖరి ఆ గ్రామస్తులు కూడా ఆ కుటుంబాన్ని దుమ్మెత్తి పోస్తున్నారు. 8 ఏళ్ల క్రితం వివాహం జరిగినటువంటి పూజ తన ఇద్దరు మనవలను కూడాను సంరక్షించుకోవాల్సినటువంటి నానమ్మ అదేవిధంగా మేనత్తలు వారు కూడా ఈరోజు భర్త పూర్తిగా భార్య పిల్లలు విడిచిపెట్టేస్తే వారు కూడా ఒక రకంగా ఈమెను వేధింపులు గురి చేయడం, అది అదనపు కట్నం కోసం లేకపోతే చాకరీ చేయించుకోవడం కోసం ఈ పరిణామాలని పోలీస్ దర్యాప్తులు మాత్రం నిగ్గు తేలాల్సి ఉంది సత్యం. రైట్ సత్యనాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. రిక్వెస్ట్ ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పటికే కనుక ఎవరైనా చూడండి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ దగ్గరలో ఘోరం చోటు చేసుకుంది. రైలు ఢీకొని తల్లి 2 పిల్లలు దుర్మరణం పాలయ్యారు. పిల్లలతో కలిసి తల్లి బలవ మరణానికి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. మృతులు కోటబొమ్మాలి మండలం చలమయ్యపేటకు చెందిన వారిగా గుర్తించారు. గేదెల పూజ, పిల్లలు కుశాంత్, దీక్షితగా గుర్తించారు. పూజ మరణానికి భర్త వెంకట్రావు ఆడపడుచులు వేధింపులే కారణమంటూ కూడా ప్రస్తుతం తెలుస్తుంది. 3 మృతికి అల్లుడే కారణమంటూ ఉన్నారు పూజ తల్లిదండ్రులు. విషయం తెలిసినా ఇంతవరకు వెంకట్రావు హాస్పిటల్కి రాలేదంటూ ఉన్నారు బంధువులు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్. ఒక్కసారి ఆ కుటుంబం ఏమంటోంది, ఆ కుటుంబం ఆవేదన ఏంటి ఒకసారి చూద్దాం. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU